హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. పుష్ప ది రూల్, దీనికి సంబంధించి సినిమా ఇంకొక 14 రోజులని రిలీజ్ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ ఒకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. దీనికి ఎవరు చీఫ్ గెస్ట్గా ఉంటారనేది ఒక ఉత్కంఠ జరుగుతోంది. అయితే దీనికి తోడు నిన్న ఒక పోస్టర్ అయితే సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. ఆ పోస్టర్కి సంబంధించి మొత్తం అంతా కూడా చర్చ నడుస్తోంది. ఆ పోస్టర్ ఏంటో ఒకసారి చదువుతాను. ఆ పోస్టర్లో ఏముందో కూడా: అల్లు వేరు, మెగా వేరు. అల్లు అభిమానులు వేరు, మెగా అభిమానులు వేరు. అల్లు అర్జున్ మెగా అభిమానుల సహాయంతో ఎదిగి ఉండొచ్చు గాక, కానీ ఇప్పుడు ఆయనకు ఒక అల్లు అభిమాన ఆర్మీ ఉంది. మన మెగా అభిమానుల సహాయం అవసరం లేదు. వారికి నందమూరి వంశం ఎలాగో మనకు కొన్నిదెల వంశం కూడా అంతే. కనుక రాబోతున్న సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తుకు ఉంచుకోవాల్సిందిగా మనవి. ఇవే మన సినిమాలు, ఇవి మాత్రమే మన సినిమాలు అంటూ గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంబర వీటిని పెట్టయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా అనుకుంటున్న క్రమంలో ఇలాంటి ఒక పోస్టర్ రావడం మొత్తం చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి పుష్పకి ఏంటి ఇది ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అసలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ అంటూ లేదు, ఇప్పుడు అసలు స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా. బట్ ఇలాంటి పోస్టర్ అసలు రిలీజ్ చేయడం, అది ఎవరు రిలీజ్ చేస్తారో అర్థం కాలేదు. కానీ అసలు ఎందుకు పుష్ప అంటే ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇది ఎవరు రిలీజ్ చేస్తారో మనకు తెలియదు. మొత్తానికి అయితే ఒక పోస్టర్ అయితే సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. ఈ పోస్టర్ మీనింగే మనం చెప్పుకుందాం, ఓకేనా? ఏమనుంది? మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు. సరే, స్టార్టింగ్ మన సపోర్ట్తో కొద్ది గొప్ప వచ్చినా ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మన ఫ్యామిలీ ఇది, మనం కొన్నిదెల ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలి. అల్లుని వదిలేయండి, ఆయన దారిలో ఆయన పోనివ్వండి. మెగా ఫ్యాన్స్ అంటే ఇక నుంచి కొన్నిదెల ఫ్యాన్స్ మాత్రమే, అల్లుకి సంబంధం లేదు అన్నట్టుగా పోస్టర్. సరే, ఒకవేళ అల్లుకి మెగా ఫ్యాన్స్ సంబంధం ఉంది, వీళ్ళు కూడా పుష్పకి సపోర్ట్ చేశారే అనుకో, ఒరిగిందేంటి? వీళ్ళ వల్ల ఒరిగిందేంటో చెప్పు పుష్పకి. అంటే మేము ఉంటే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మేమే కనుక లేకపోతే అని కూడా మాట్లాడుతున్నారు. మీరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఉన్నా నువ్వు ఆయన సినిమా చూడవు, లేకున్నా కూడా ఆయన సినిమా నువ్వు చూడవు. లేకున్నా అంటే ఇక చూడొద్దని డిసైడ్ అయ్యావు, ఉన్నా కూడా చూడవు కదా. ఎందుకంటే మనల్ని ఎవరు చూడొద్దు, మన టికెట్లు తెగొద్దు. మన టికెట్లు తెగకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతున్న భ్రమలో బ్రతికేస్తున్నారు కదా, ఏదో 2 తెలుగు రాష్ట్రాలు వీళ్ళే ఉన్నట్టుగా. అర్థమైందా నీకు? ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ పుష్పలో పులి 2 అడుగులు వెనక్కేస్తే చూపించాడే ఆ గోరంతా. అర్థమైందా? అంతే. ఉన్నా లేకున్నా ఒరిగేదంటూ ఏమీ లేదు. సరే, వీళ్ళు ఇన్నాళ్ళైనా ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకున్నారు, సంతోషం. ఎందుకు చెప్పనా, ఇక మీదటన్నా సరే బన్నీ కంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుస్తుంది వీళ్ళకి ఈ పోస్ట్ తర్వాత. బికాజ్ ఇప్పటివరకు ఆయన ఆడే ప్రతి సినిమాకి మేము ఉన్నాం కాబట్టి అని జబ్బలెగిరేస్తున్నారు వీళ్ళు. ఇలా బొంద ఏమీ లేదు అక్కడ. నీకు అర్థమైందా? ఇప్పుడు పర్ఫెక్ట్ డెసిషన్ ఇది. అండ్ నెక్స్ట్, ఈ డెసిషన్ ఇప్పుడు బయటికి చెప్పారు, కానీ ఎప్పటి నుంచో వీళ్ళు దీన్ని అమలు పరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు బయటికి చెప్పారు జస్ట్, అంటే ఇంకెవడైనా వినకపోతే విని చావంట్రా, ఇది ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అని. అండ్ నౌ సరే, మన సినిమాలు ఇవి ఏంటవి? హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, విశ్వంబర. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, విశ్వంబర, నువ్వు చెప్పిన 3 సినిమాలు, ఓకేనా? దీంట్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇంకెప్పుడు నేను తెర ముందు కనబడ్ను. ఈ వీడియోని నువ్వు కావాలంటే షార్ట్ కూడా కట్ చేసి వేసుకో. 3 ఒక్క సినిమా హిట్ అయినా, రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ హిట్ అయినా, చిరంజీవి విశ్వంబర హిట్ అయినా, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు హిట్ అయినా, అసలు ఇంకా నేను కనబడిన ఇక్కడ. అదేంటి, రిలీజ్ అవ్వకముందు అట్లీస్ట్ ట్రైలర్ కూడా కొన్ని పోస్టర్లు చూస్తే డీటెయిల్స్ చెప్పొచ్చు, కొన్ని ట్రైలర్స్ చూస్తే చెప్పొచ్చు. విశ్వంబర టీజర్ చూసిన తర్వాత అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది ఇది కనుక రిలీజ్ చేస్తే ఇంకో 5 కంటే మహాదారుణాన్ని చూడబోతున్నాం అని. కాబట్టి ఏం చేశారు, మళ్ళీ ఆ గ్రాఫిక్స్ అంతా మార్పులు చేర్పులు చేసుకోవడం టైం పడుతుంది, ప్రజెంట్ మే అనేసారు అంతే. మళ్ళీ రీవర్క్ జరుగుతుంది. అప్పుడు ఎప్పుడో ఆదిపురుష్ది సంథింగ్ ఏదో రిలీజ్ అయితే రౌత్ కమ్ టు మై రూమ్ అనేది వైరల్ అయింది, గుర్తుందా? కమ్ టు మై రూమ్. అందరూ కూడా ఓ
ఏంటిది ఏం చూసావనే ఇదిలో ఉన్నారు. సేమ్ విశ్వమర్కి జరిగిన ట్రీట్మెంట్ కూడా అదే. అఫ్ కోర్స్ ఎన్ని రిపేర్లు చేసి రిలీజ్ చేసినా ఆదిపురుష్కి ఏమైంది, ఎన్ని రిపేర్లు చేసినా ఆ ట్రైలర్ చూసి టీజర్ చూసాక చెప్తున్నా, ఎన్ని రిపేర్లు చేసినా అది బాగుపడదు, అది ఫిక్స్. నెక్స్ట్ గేమ్ చేంజర్, అతి మితిమీరిన అతి ఖర్చు, అవసరం లేని అతి, అనవసరమైన అతి. ఆ అతి మితిమీరినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్తాం. అండ్ నౌ ఇప్పుడు రిపేర్లు చేయడానికి మళ్ళీ సుధీర్ వర్మ లైన్లోకి వచ్చాడంట. అవునా? శైలేష్ కోల్ను ఆల్రెడీ రిపేర్లు చేసి వదిలేసి ఇప్పుడు మళ్ళీ సుధీర్ వర్మని తీసుకొచ్చారు. ఒక యూనిట్కి ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు, ఒక యూనిట్కి. లైక్ ఎంతమంది ఎన్ని రకాలు చేసినా టూ మెనీ కుక్స్ స్పాయిల్డ్ డిష్ అయిపోతుంది అది. నెక్స్ట్ హరిహర వీరమల్లు, క్రిష్ని కాదన్న ఏ సినిమా బాగుపడ్డ దాఖలాలు లేవు. ఆయన అనుకున్న టైంలో అనుకున్నట్టుగా తీసి రిలీజ్ చేస్తే 45 రోజుల్లో గౌతమిపుత్ర తీసాడు. అంత పెద్ద సినిమా అంత తక్కువ రోజులు అసలు ఎవడూ తీయలేడు చెప్పాలి అంటే. ఆయన్ని వద్దు అనుకున్న ఏ సినిమా సరే, ఓ మణికర్ణిక ఇంకేవైనా సరే నిలబడ్డ దాఖలాలు లేవు. ఆ క్యాలిక్యులేషన్ అంటే నేను చెప్పిన మూడింటికి ఒక రీజన్ అనేది ఉంది, ఊరికే చెప్పాల. నిలబడ్డ దాఖలాలు లేవు. ఇప్పుడు ఇది కూడా అంతే, బోల్డ్ అనే అతుకుల బొంతలు, ఎన్నో చేతులు మారి లాస్ట్కి ఏమయ్యిద్దో తెలియకుండా ఓ రకంగా అయిపోయి రిలీజ్ అయిపోతాయి. అదే వీటిల పరిస్థితి. అండ్ మూడింటికి కూడా అంతే, ఒకటి దాని రిజల్ట్ సంక్రాంతికి తెలుస్తుంది, ఇంకోటికి మే అన్నారు బట్ వస్తుందో రాదో తెలియదు, మూడోది అసలు రాదు. అంతే. అందుకు ఆ ధైర్యంతో నేను చెప్పాను. ఓకే. సో ఇప్పుడు రైట్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి గేమ్ చేంజర్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. గేమ్ చేంజర్ రిజల్ట్ కళ్ళ కట్టినట్టు ఇప్పుడే చెప్పేస్తా. 500 CR బడ్జెట్, ఓకేనా? నీకు పుష్పకున్నన్ని థియేటర్స్ కావాలి. ఆయన సింగిల్గా వస్తున్నాడు కాబట్టి అయినా సరే ఒక భయం ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు చేసినా సరే ఇంకో భయం ఉంది. సింగిల్గా వస్తున్నా సరే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 థియేటర్స్ ఇవ్వరు. ఇంకంటే సంక్రాంతికి ఒక పక్క బాలయ్య సినిమా ఉంది, ఇంకో పక్క వెంకటేష్ సినిమా ఉంది, ఉన్నాయి. నీకు ఫస్ట్ థియేటర్స్ లేవు. నో కాంపిటీషన్ ఇక్కడ పుష్ప. ఖచ్చితంగా నీకు కాంపిటీషన్ ఉంది కాబట్టి థియేటర్స్ రావు, నువ్వు అనుకున్నని రావు. అన్ని థియేటర్స్లో లాంగ్ రన్ 10 days ఆడిస్తే తప్ప యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ప్రాఫిట్ జోన్. అది ఇంకంతే. దాని గురించి అంటే దిల్ రాజు గారికి ఓన్ థియేటర్స్ ఉన్నాయి కదా, ఆయన రిలీజ్ చేసుకొని 10 days ఓన్ థియేటర్స్ ఉంటే 10 రోజులు నువ్వు ఎంత బలవంతంగా వేసినా చూసేవాడు రావాలి కదా. టాక్ నీకు ఫస్ట్ డే వచ్చేసిన తర్వాత చూసేవాడు ఎక్కడ వస్తాడు? చూసేవాడికి ఆప్షన్స్ ఉన్నాయి కదా వెతుక్కుంటూ వెళ్ళడానికి. ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి వెంకటేష్ ఉన్నాడు, నవ్వుకుంటూ వస్తారు. తొడగొట్టి మీసాలు తిప్పడానికి అటు బాలయ్య సినిమా కూడా ఉంది, హ్యాపీగా వెళ్తారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కానీ మాస్ అనే కాదు ఫ్యామిలీస్ వస్తున్నారు. భగవత్ కేసరిలో ఆ మెసేజ్ చెప్పలా, అది ఓకే. ఆ మెసేజ్ చెప్పిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకెళ్లి చూపించారు సినిమాని చాలా మంది. ఫస్ట్ మాస్ చూసినా ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అని వాళ్ళకి ఏ కోసం అనిపించినా మళ్ళీ కుటుంబం కూడా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మాత్రమే మొదటి నుంచి ఎక్కడ కూడా దీని మీద బజ్ లేదు. ఆ జరగండి జరిగిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత కూడా అంతే, అదేదో వచ్చింది మొన్న మచ్చారా, అది ఎక్కడ వినబడట్లా. అండ్ మొన్న ఏదో చిన్నగా అదేదో రిలీజ్ చేశారు, అది కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలే. ఇప్పుడు పుష్ప టీజర్ గురించి ట్రైలర్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారో డీకోడ్ చేసి ఇది 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 అని. దీన్ని ఎవడన్నా డీకోడ్ చేస్తున్నాడా అది. అండ్ ఆ విశ్వంబర టీజర్ ఎప్పుడో వచ్చింది, అది వచ్చిన విషయం అసలు రిలీజ్ చేసిన వాళ్ళకి కూడా తెలుసోలేదు తెలియదు, అలా ఉండిపోయింది. సో ఇన్ని క్రమంలో అందుకే చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. అండ్ అంతే ధైర్యంగా ఇంకోటి కూడా చెప్పొచ్చు, పుష్ప ఖచ్చితంగా 2000 CR టచ్ చేస్తుంది. 2000 ఖచ్చితంగా టచ్ చేస్తుంది, హ్యాపీగా చెప్పారు. అంటే కొన్ని టీజర్స్ ట్రైలర్స్ చూస్తే దాని రిజల్ట్స్ అర్థమైపోతాయి, ఉంటాయి దాంట్లో ఏదో ఉంటుంది. ఎందుకు నాకు ఎక్కడ కొంచెం భయం వేస్తుంది, బంగారంలాగా టచ్ అయిపోతుంది, ఏం ఉండదు. అంటే భయం ఏంటంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఒక పార్ట్గా తీసి ఫస్ట్ పార్ట్ రిజల్ట్ బట్టి సెకండ్ పార్ట్ కథ రాసుకొని డెవలప్మెంట్స్ అది చేయడం వేరు, ఒకటే పార్ట్గా దిగిన తర్వాత లెంత్ ఎక్కువ కట్ చేయడం వేరు. వీళ్ళు ఫస్ట్ ఒక పార్ట్ అనుకుని దిగి కట్ చేశారు, కట్ చేశాక ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ అయింది. పుష్ప దిగి కట్ చేసిన సినిమాని అందరు భ్రమపడుతున్నారు,
ఇది 6-7 పార్ట్లు ఉంది. నేను ఇప్పటికి 100 మందికి 100 సార్లు చెప్పా. 6-7 పార్ట్లు ఉంది. వాళ్ళు దిగి కట్ చేయాల ముందు నుంచే. ఇది ఒక యూనివర్స్. ఇది యూనివర్స్ ఇన్ సెన్స్ ఫ్రాంచైజ్. ఫస్ట్ నుంచే ఫ్రాంచైజ్ ఇది. ఏమో యూనివర్స్ అయినా తప్పులేదు, వాట్ ఎవర్, బట్ ఇది ఫస్ట్ నుంచే ఫ్రాంచైజ్. ఈ కథ ఇంతటితో అయ్యేది కాదు, బోలెడంత ఉంది వాళ్ళ దగ్గర. ఈ 2 కూడా నువ్వు కన్క్లూడ్ అవ్వ, మాకు 3 కూడా ఉంది. బోలెడంత స్టోరీ ఉంది పుష్పలో. రైట్, ఓకే, చూద్దాం అన్న. మీరు చెప్తున్నారు 2000 కొడితే మంచిదే. రైట్, ఇంకో తెలుగు ఇప్పుడు దేవర కూడా నేను రిలీజ్ ముందే చెప్పా, హిట్ అవుతుంది అని. చాలా మంది ఏదో కొడుతుంది చాలా మంది అన్నారు. బట్ ఏమీ ఉండదు, బంగారంలా హిట్ అవుతుంది. ఎందుకంటే అది కొరటాల సినిమా. ఇప్పుడు అప్పుడెప్పుడు మిర్చి, తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అతను భరత్ నేను, తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని కొరటాల చేసినటువంటి సినిమా ఆఫ్టర్ 2018. సో ఎన్ని కసరత్తులు చేసి ఉంటాడు అంటే 2018 భరత్ నేను తర్వాత ఇంక వేరే సినిమా లేదు, కొరటాల సినిమా ఇంకా లేదు. ఇప్పుడు 30దే వచ్చింది. సినిమా చేయాల మధ్యలో ఆయన పేర్లు వాడుకొని పోలేదు మంది ఎన్నైనా చేసుకోవచ్చు, అవన్నీ మనం మాట్లాడాల్సిన అంతే తప్ప సినిమా అయితే చేయాల. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎంత ప్రాణం పెట్టి చేసి ఉంటాడు. అందుకు నేను అండ్ పైగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధ కాంబినేషన్. హీరో కూడా డబ్బులు పెట్టాడు అంటే ఏదో నమ్మే కదా పెడతారు. అండ్ నౌ అదే కొట్టాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, మళ్ళీ యువసుధది నెక్స్ట్ బన్నీతో. అవునా? ఆఫ్టర్ పుష్ప బన్నీ మళ్ళీ కొరటాల డైరెక్షన్ లో సినిమా. మళ్ళీ GA2 పిక్చర్స్ బన్నీ బ్యానర్, మళ్ళీ యువసుధ కాంబినేషన్. అది నెక్స్ట్ బన్నీ సినిమా. అది త్రివిక్రమ్తో. అది కొరటాల శివ అంటే మళ్ళీ త్రివిక్రమ్ అంటావు. వేరే ఇంకో మూవీ, ఏది ఇంకో సినిమా ఉంది కదా వాళ్ళది, ఇంకోటి ఏదైనా ఉండొచ్చేమో తెలియదు. యువసుధ బ్యానర్ లో నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమా ఉంది. GA2 వాళ్ళతో టైఅప్, యువసుధ అండ్ GA2. దాని తర్వాత అయితే ఇంకోటి, ఇంకా తర్వాత నాకు తెలియదు త్రివిక్రమ్ తో ఉండిందో లేదో. మరి వీళ్ళు ప్రకటిస్తే మొన్న అన్స్టాపబుల్ అన్నారు కదా. ఇది ప్రకటన వచ్చింది కాబట్టి చెప్తున్నా, మాటలతో కాదు. నిన్న యువసుధ వాళ్ళు డిక్లేర్ చేసేసారు ఆఫీషియల్లీ. త్రివిక్రమ్తో సినిమా ఆబ్వియస్లీ ఉంటుంది బన్నీది, కానీ ఓ తర్వాత. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.